ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. బీసీ రిజర్వేషన్ల పెంపు పైన చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని హైకోర్టు అయితే ఆదేశించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని చెప్పేసి వ్యాఖ్యానించారనమాట. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ రెడ్డి జాగృతి మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన జస్టిస్ అభినందవ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం శనివారం విచారణ అయితే చేపట్టిందనమాట. పిటిషన్ల తరపున సీనియర్ లాయర్లు చిక్కుడు ప్రభాకర్, అదేవిధంగా మయూర్ రెడ్డి వాదనలు కూడా వినిపించగా, ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి ఆన్లైన్లో వాదన అయితే వినిపించారనమాట. ఈ సందర్భంగా గవర్నర్ వద్ద బిల్లు అనేది పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని చెప్పేసి, అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోండి అని చెప్పేసి వ్యాఖ్యానించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ఆధారంగా విచారిస్తామని కూడా స్పష్టం చేసిందనమాట. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం తరపున నిర్ణయం అనేది చెప్పాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 8కి అయితే వాయిదా వేసిందనమాట. సో ఇక మరొక వారం కూడా గడువు తీసుకోండి అనే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్కు సంచలన తీర్పు అయితే ఇచ్చినట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు, ఇక అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైతే గ్రామాల వారీగా కూడా అంటే రిజర్వేషన్లు ఎస్సీ వారికి ఎంత, బీసీ వారికి ఎంత అనేది కూడా ఇవ్వడం అయితే రావడం అయితే జరిగిందనమాట.